లేదా ఈ కూటమి ప్రభుత్వ గ్రాఫ్ని మీరు ఎలా చూస్తారు? అదేవిధంగా ఇప్పుడు రాజకీయంగా పార్టీల విషయాన్ని పక్కన పెడితే కూడా సొంత కుటుంబం నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు విమర్శలు ఎదుర్కొంటున్నారు. జనవరి నుంచి జనంలోకి వెళ్తానంటున్నారు. ఏదైనా కామెంట్ వస్తే ఎగ్జాంపుల్కి షర్మిల గారు ఏదైనా విమర్శలు చేసినా కూడా దానికి ఆయన అటు ఏదో ఒక వీడియో రూపంలో ఆయన రిలీజ్ చేసి మాట్లాడుతున్నారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు జనవరి నుంచి కొత్త సంవత్సరంలో మేము జనంలోకి వస్తున్నాం, ప్రజల సమస్యలను తెలుసుకుంటాం అంటున్నారు. మీ కామెంట్ ఏంటి? అట్లాగే మన ప్రైమ్ 9 వీక్షకులకి ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ కూడా శుభ సాయంత్రం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న రాజకీయ పరిస్థితులు చూస్తే కూటమి ప్రభుత్వం వచ్చి 8 నెలలు గడిచిపోయింది. వాళ్ళ విధానం, మీరు అడిగిన క్వశ్చన్ లో ఏంటంటే వాళ్ళ యొక్క పనితీరు ఎలా ఉంది, మా గ్రాఫ్ ఎలా ఉంది అని కనుక చూస్తే మనం పెద్దగా అనుకున్నంత ఆశాజనకంగా అయితే కూటమి ప్రభుత్వం యొక్క పెర్ఫార్మెన్స్ లేదనే చెప్పాలి. అయినా కానీ ప్రజలందరూ కూడా భవిష్యత్తులో రాబోయే ఇంకా చాలా టైం ఉంది, ఇంకా 4.5 సంవత్సరాల టైం ఉంది కాబట్టి భవిష్యత్తులో మెరుగైన పరిపాలన ఆశిస్తున్నారు ప్రజలు కానివ్వండి, అందరూ కూడా ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ గత 5 ఏళ్లలో ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదు, ఒక క్యాపిటల్ లేని రాష్ట్రంగా మిగిలిపోయింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక క్యాపిటల్ సిటీ నిర్మాణం కోసం అడుగులేస్తుంది. దానికి కేంద్రం నుంచి కూడా కాస్తో కూస్తూ సహకారం అందుతుంది. కాబట్టి కొంత హోప్ఫుల్ గా ఉంది క్యాపిటల్ విషయంలో. మరి బయట నుంచి కూడా ఇన్వెస్టర్స్ కూడా ఇక్కడ కొంత అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మరి గత ప్రభుత్వం లాగా కాకుండా కొంత అడుగులు పడతాయి అనే ఉద్దేశంతో ఇన్వెస్టర్స్ కూడా చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్ వైపు. కాబట్టి ఏంటంటే మరి అంత తీసుకట్టుగా కాకపోయినా ఒక గతంలో కంటే చూస్తే కొంచెం మెరుగైన ఫలితాలే రావచ్చు, మెరుగ్గా ఆశాజనకంగానే మనం ఆలోచించుకోవచ్చు. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారి అంశంలో వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ప్రస్తుతం అయితే కూటమిలో ఉప ముఖ్యమంత్రి, కీలకమైన శాఖల్లో వాళ్ళ మంత్రివర్గం సభ్యులు ఉన్నారు, వాళ్ళ పార్టీ వాళ్ళు. అట్లాగే ఏంటంటే ఆయన క్రమంగా ఏంటంటే బీజేపీ యొక్క నేతృత్వంలో, బీజేపీ యొక్క కంట్రోల్లోకి వెళుతూ రాష్ట్రంలో బీజేపీ ప్లస్ జనసేన సంయుక్తంగా ఒక బలమైన శక్తిగా అవతరించే విధంగా అడుగులు వేస్తున్నారేమోనన్న అనుమానం కలుగుతా ఉంది. కారణం ఏంటంటే ఆయన కూడా మరి జిల్లాల్లో పర్యటనలు జరపడం కానివ్వండి, ప్రజల్లో మమేకం అయ్యే విధానం కానివ్వండి చూస్తే అంతా కూడా జనసేన హవా కనిపిస్తా ఉంది. దీని వెనక ఒక ప్రత్యేకమైన ఎజెండా ఉంది అని చెప్పేసి అంతా అనుకుంటా ఉన్నారు. ఆయన వ్యవహార శైలి కానివ్వండి, బీజేపీ యొక్క గుంభనంగా సాగిస్తున్న తెర వెనుక రాజకీయాలు కానివ్వండి దీనికి ఊతమిస్తా ఉన్నాయి. కాబట్టి ఏంటంటే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చాలా యాక్టివ్ గా ఉన్నారు. ఆయన ప్రతి విషయాన్ని కూడా తలదూరుస్తా ఉన్నారు. ఆయన ప్రతి చోట కూడా క్యాంప్ ఆఫీసులు పెడతా ఉంటున్నారు. మొన్న కూడా కడప వెళ్ళి ఇక్కడ క్యాంప్ ఆఫీస్ పెడతానని చెప్పేసి చెప్పడం జరిగింది. అట్లాగే ఉత్తరాంధ్రలో కూడా తన హవాని కొనసాగిస్తా ఉన్నారు. చక్కగా ఆయన అన్ని చోట్ల కూడా మమేకమై ప్రజల్లో తిరుగుతా ఉన్నారు. ఇంకా రాబోయే రోజుల్లో కూడా జిల్లా పర్యటనలు కూడా చేస్తామని చెప్పడాన్ని బట్టి చూస్తే కనుక రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారిదే హవా నడుస్తుందేమో అని చెప్పేసి అర్థమవుతా ఉంది. దీనికి బీజేపీ సపోర్ట్ తోటి, మరి బీజేపీ సపోర్ట్ తో వెళ్తున్నారు అంటే మరి టీడీపీకి మరి ఈ రెండు పార్టీలకి మధ్య ఏం జరుగుతుంది అనేది కాలమే నిర్ణయించాల్సి వస్తుంది. ఇకపోతే వైసీపీ విషయానికి వస్తే కనుక వైసీపీ గత 5 ఏళ్ల ఆయన పరిపాలనా విధానం జనానికి నచ్చక పక్కన పెట్టారు 11 సీట్లతోటి. ఆయన మళ్ళీ పూర్వ వైభవాన్ని తెచ్చుకుందామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఆయనకి ఖచ్చితంగా కంట్రోల్లో ఉండలేదు, క్యాడర్ కూడా చాలా విసిగిపోయి ఉన్నారు. చాలా మంది నాయకులు చూస్తే కనుక ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు, అట్లాగే మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు అనేక మంది పార్టీని విడిచి జనసేనలోకి తొంగి చూస్తా ఉన్నారు. ఎందుకంటే టీడీపీలో ఖాళీ లేదు, బెర్తులన్నీ ఫుల్ అయిపోయినాయి. కాబట్టి జనసేన వైపు చూస్తే భవిష్యత్తులో జనసేనలో అవకాశాలు ఉంటాయో ఉద్దేశంతో చాలా మంది చూస్తున్నారు. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా అనేక మంది చిన్న చిత్తక నాయకులతో పాటు పెద్ద నాయకులు కూడా వైసీపీ పార్టీని విడిచే అవకాశం ఉంది. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఈ పార్టీ కేడర్లో ఒక రకమైన విశ్వాసాన్ని పెంపొందించాలన్న ఉద్దేశంతో ఆయన కూడా మరి ప్రజల్లోకి వెళ్ళాలి. మరి ఇన్ని సంవత్సరాలు 5 ఏళ్లలో ప్రజల్లో రాలేదని తెరచాటు జీవితాన్ని గడిపారు. మరి తెరల మధ్య ఆయన పరిపాలన చేశారు ప్యాలెస్ లో ఉండి. ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల్లో నుంచి మళ్ళీ కార్యకర్తల్లో విశ్వాసాన్ని పోగొట్టుకోకుండా నిలబెట్టుకోవాలి అనే దృక్పథంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కార్యాచరణ రూపొందించారని చెప్పేసి అర్థమవుతా ఉందండి. కాకపోతే ఏదేమైనప్పటికీ కూడా మరి వైసీపీ
కార్యకర్తలను కానివ్వండి, నాయకులు నిలబెట్టుకునే పరిస్థితి ఉండదు. ఎందుకంటే పూర్తిగా జనంతో పాటు కార్యకర్తల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పట్ల విశ్వాసం పోగొట్టుకున్నారు ఆయన. సో ఏంటంటే రాబోయేది వైసీపీ గడ్డు రోజులే అని చెప్పేసి చెప్పొచ్చు. రైట్ బాజీ గారు, మనకి ఫోన్ లైన్లో అక్షర సత్యం గారు సీనియర్ జర్నలిస్ట్ అందుబాటులో ఉన్నారు. అక్షర సత్యం గారు నమస్తే అండి. నమస్కారం అండి. అభివృద్ధి లేదు, వలసలు, ఉద్యోగాలు లేక గత 5 సంవత్సరాల్లో కూడా ప్రజలు ఇబ్బంది పడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు పరదాలు కట్టుకుని తిరిగినటువంటి